వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ కట్టడాలు కూల్చివేత. దేవాలయ భూమిలో అక్రమ నిర్మాణం తొలగించిన అధికారులు. ఫామ్ హౌస్లో పట్టుబడ్డ పందెం కోళ్లకు వేలంపాట. రెడ్డి సమక్షంలో 17 లక్షలకు వేలం పలికిన 81 కోళ్లు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో ప్రమాదకర స్టంట్ చేసిన విద్యార్థులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అబ్దుల్లా సిద్దిక్ను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు. గ్రామాల అభివృద్ధిని పాలకులు మరిచారని, కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నార మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు రేషన్ కార్డులు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు, ఈ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. గ్రామాల్లో వెళ్లాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ గడిచిన 1 ఇయర్ పాలన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్నటువంటి పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి 6 ఉచిత హామీలు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పూర్తిగా మోసం చేసింది. యువతరాన్ని మోసం చేసింది, ఇటు రైతాంగాన్ని మోసం చేసింది. ఎక్కడ కూడా గిట్టుబాటు ధరలు లేకుండా, ఈ వ్యవసాయానికి నీరు లేకుండా, యువతకు ఉపాధి లేకుండా, 1 సంవత్సర కాలం పాటు ఈ గ్రామాలే దేశానికి పట్టుకుమ్మలని చెప్పేసి ఈ గ్రామాల్లో పరిపాలన లేక, సర్పంచులు లేక, మండలంలో ఎంపీపీలు లేకుండా, జడ్పీటీసీలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడితే కనీసం గ్రామాల్లో పరిపాలన, మండలాల్లో పరిపాలన ఉంటుందని చెప్పేసి జనాలు కోరుకుంటుండగా జాప్యం చేస్తూ కులగలనం కన్నా అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతూ ఉన్నది. గ్రామాల్లో డెవలప్మెంట్ లేకుండా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ ఈ గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకునేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. దానికి భయపడే ఈ యొక్క రుణమాఫీ చేస్తాము, ఇంకా అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి జనాలను ఏదో కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో చీదరించుకుంటున్న సంగతి వాళ్ళకు పూర్తిగా తెలిసి ఈ యొక్క ఎలక్షన్లను స్థానిక సంస్థలను బైకాట్ చేస్తూ దూరం చేస్తూ వస్తున్నారు. కానీ వచ్చే ఎలక్షన్లు 2 నెలల్లో అయినా సరే 3 నెలల్లో అయినా సరే కానీ గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబడ్డ క్యాండిడేట్లు ఓడగొట్టడము, అలాగే మండల పరిషత్ మీద బీజేపీ లాంటి జెండాలు ఎగిరేయడము, అలాగే దాంతోపాటు జిల్లా పరిషత్ మెంబర్లను కూడా బీజేపీ నుంచి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి ఈ యొక్క ప్రభుత్వము మేము 6 గ్యారంటీలు చేసేసినాము, ఏది రేషన్లు ఇచ్చినాము, పెన్షన్లు ఇచ్చినాము. పెన్షన్లు రేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చుకోలేదు. నువ్వు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినావో 6 గ్యారంటీలను గత ప్రభుత్వాన్ని విమర్శించిన నువ్వు ఈ ఏడాది పరిపాలన నీది 0%, నీ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ 0, నీ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, నీ ప్రభుత్వం ఇక్కడ కూడా పనిచేస్తలేదు, సర్పంచులు లేరు, ఎంపీపీలు లేరు, అలాగే జడ్పీటీసీలు లేరు, దాంతోపాటు నీ రాష్ట్రంలో నీ ప్రభుత్వ పరిపాలన కూడా లేదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ల సర్వే నెంబర్ 72, 72లోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ భూమిలో ₹1 కోటి విలువ చేసే అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. పలుమార్లు నోటీసులు జారీ చేసిన అక్రమ నిర్మాణదారులు స్పందించలేదని, తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని దేవాదాయ శాఖ భూములలో కన్స్ట్రక్షన్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. సార్ అక్కడ అప్పుడు గుడి వెనకాలలో ఒకటి గుందెంగిండు అదే మేస్త్రి. ఇప్పుడు ఇది మళ్ళా మొన్న అనంతపద్మనాభ టెంపుల్ ఆ సీట్ని కూడా పరిచయం చేసిండు 4 రోజులు. అది కూడా ऊपर का गिर गया तो पट्टी खुल जाएगी. మీది కూడా కొట్టాలి, మీది కూడా ఇది ఒక్కొక్క ఇష్ట కొట్టు అది మీద పడుతుంది. చూసి సార్ వద్దు
అటు పక్కన పడకుండా చూడు క్షణాలు ఒక కళ్ళ పట్టుకోండి నీకు ఒక పెద్దది వాళ్ళు మనలో 10 మంది అంటే మనలో ఒక తండాలు అందరం పట్టుకొని నెట్టి వస్తుందండి అది కూడా పైన పైన కనిపోతుంది ఇది అక్కడి నుంచి లోపల పట్టాలి అక్కడి నుంచి ఇల్లుందా అంటే గోడ ఉంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో పట్టుబడ్డ పందెంకులను రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి కోర్టు వేలం వేసింది. 16 మంది అడ్వకేట్ల సమక్షంలో వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో 57 మంది పాల్గొన్నారు. 10 కోళ్లు కలిపి ఒక స్లాట్గా వేలం వేశారు. మొదటి 10 కోళ్లకు వేలం వేయగా సర్కారు వారి పాట 15,000తో మొదలై 2.5 లక్షలకు దక్కించుకున్నారు. 10 కోళ్లను శ్రీనివాస్ అనే వ్యక్తి 2.5 లక్షల కొనుగోలు చేశాడు. ఇక రెండో స్లాట్లో వేలం వేసిన 10 కోళ్లు 3,75,000కు అమ్ముడుపోయాయి. వేలంపాటలో 81 కోళ్లు 15 లక్షలకు వేలంపాట పలికింది. టెండర్లు అయినట్టు రింగ్ అయితే రావడం గోపి గారు రింగ్ అయితే టెండర్లు అయినట్టు రింగ్ అయితే రావడం గోపి గారు పందెం కోళ్లను తీసుకొని రావడం జరిగింది. మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిందో దానికి సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీ కోళ్లను పందెం కోళ్లను తీసుకొచ్చి ఓపెన్ యాక్షన్ చేయడం జరిగింది. అందులో 10 కోళ్లను ఒక దగ్గర పెట్టి లాట్ లెక్క అమ్మిండ్రు, ఓపెన్ యాక్షన్ చేసిర్రు. ఒక్కొక్కటి 3,70,000కు ఒక 10 కోళ్లను, ఫస్ట్ రౌండ్ 2,20,000కు 10 కోళ్లను, 1,15,000కు ఒక లాటు, 1,20,000కు ఈ రకంగా ఓపెన్ యాక్షన్ జరిగింది. దానికి సంబంధించిన అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంది ఈ అమౌంట్తోని. ఈ 61 మెంబర్స్ టోటల్లీ 61 మంది మీద ఈ కేసు జరిగింది. దీంట్లో 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ మరియు 11 ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ అని ఉంటుంది అండి, అవి పెట్టారు. అవి 7 years బిలో పనిష్మెంట్ కాబట్టి పోలీస్ స్టేషన్. ఈరోజు రాజనగర్ కోర్ట్ 13th MM కోర్టులో మొయినాబాద్ పిఎస్లో కేసు బుక్ అయింది. 80 of 2025లో టోటల్ 84 కాక్స్ని పందెం కోళ్ళని పట్టుకున్నారు. అందులో నుంచి 3 కోళ్ళు చనిపోయినాయని పోస్ట్మార్టం రిపోర్ట్ ఫైల్ చేసినారు మొయినాబాద్ పిఎస్ వాళ్ళు. అందులో 30 లక్షల రూపాయలు రికవరీ కూడా అయింది. ప్లస్ వెహికల్స్ అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినారు. అందులో నుంచి 81 కోళ్ళని ఆప్షన్ చేశారు. ఇవాళ మొత్తం 81 కోట్లకు 10 లాట్గా చేశారు. ఫస్ట్ లాట్లో 3,75,000 పోయింది, సెకండ్ లాట్ 250 పోయింది, 2,50,000, థర్డ్ లాట్ 1,15,000. అలా మొత్తం కాక్స్ అన్ని ఆప్షన్ చేసి 13th SMM గారు అమౌంట్ రికవరీ చేసి మొత్తం గవర్నమెంట్ డిపాజిట్ చేసేసారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 2 కార్ల. ఈ విషయాన్ని గమనించిన ఔటర్ రింగ్ రోడ్ పెట్రోలింగ్ సిబ్బంది ద్వారా సీసీ కెమెరాలు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు. 4 years నుంచి లేకుండా ఇప్పుడు వచ్చి 10 minutes లో మొత్తం కానీ మీకు ఐడియా ఉంటుందని నాకు తెలుసు. ఓకే థాంక్యూ సార్.
నువ్వు ఎట్లయినా డ్రెస్ అని బాగుంటున్నాయి యూనిఫామ్ చేయడం జరుగుతున్నది. ఈ 2 వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది చాలా డేంజరస్ పని. ఈ ట్రెండ్ అనేది అంతా కూడా ముందుకు పోతే ఆ ఓఆర్ఆర్ మీద అతి వేగంగా పర్మిసిబుల్ వేగంగా వచ్చే లీగల్ బండ్లకు అన్నిటికీ కూడా కార్లకు కూడా మనుషులకు కూడా డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ వీళ్ళకు కూడా ఇవన్నీ కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ప్రాణాలకు హాని కలిగే విన్యాసాలు స్టంట్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా చేస్తే తప్పకుండా వాళ్ళందరినీ పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం చేయడం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ వినతి చేయడం అంటే వీళ్ళంతా ఈ స్టూడెంట్స్ యంగ్స్టర్సు రాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఈ విన్యాసాలు చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా చేస్తే మాత్రం ఇంకా కూడా కఠిన చర్యలు అతి త్వరలో తీసుకొని వాళ్ళను చట్టపరంగా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. బండి ఆ 2 బండ్లు ఒకటేమో BMW, ఒకటేమో ఫార్చునర్ నడిపిన ఒబేదుల్లా మరియు జోహర్ సిద్దికి అని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు నాంపల్లి ఏరియా ఓల్డ్ సిటీ ఇద్దరిని డ్రైవర్స్ ఇద్దరిని వాళ్ళు ఎంతో ట్రావెల్ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ పెట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరగగా 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. భీమ్గల్స్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సోహెల్, మహమ్మద్ సుమేర్ ఇద్దరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద పాత ఇంటి నుండి కొత్త ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. వీరి బైక్ ఇనుపస్తంభాన్ని ఢీకొట్టగా బలమైన గాయాలైన 2 మృతి చెందారు. సోహెల్ భార్య మహమ్మద్ రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సిఐ సత్యనారాయణ, ఎస్ఐ విక్రమ్ తెలిపారు. అందాజా మధ్యాహ్నం 12:30 టైంలో మోర్తాడు మండలు చెందినటువంటి తిమ్మాపూర్ విలేజ్ లో ఈ జ్ఞానోదయ స్కూల్ దగ్గర ఈ కాంటినెంటల్ జీటీ పైన వచ్చి ఒక 2 వ్యక్తులు మహమ్మద్ సోహెల్ మరియు మహమ్మద్ సమీర్ అనే వ్యక్తులు ఇద్దరు ఒక పిల్లర్ కు ఇట్టియడం ద్వారా అక్కడికక్కడే ఎగిరిపడి చనిపోవడం జరిగింది. అతని మహమ్మద్ సోహెల్ వాళ్ళ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద పసుపు మద్దతు ధర కోసం ఈ నెల 17 నుండి 21 వరకు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నామని అంకాపూర్ రైతు వినోద్ రెడ్డి తెలియజేశారు. గత సంవత్సరం పసుపు పంటకు 15,000 ధర పలికిందని, కానీ నేడు పసుపు మార్కెట్ విలువ 7,000కు మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో పసుపు పంటకు 15,000 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా రాజకీయాలకు అతీతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్టు వినోద్ రెడ్డి తెలియజేశారు. సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు మద్దతు ధర 17,000కై రైతుల నిరాహార దీక్షల గురించి ఉద్దేశము. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏసీబీ గారి అనుమతితో 5 రోజులు శాంతియుతంగా టెంట్ కింద రైతులతో రిలే నిరాహార దీక్షలు. గత సంవత్సరం 15,000 ధర
పసుపు ధర పలికింది. ఈ సంవత్సరం నిన్నటి రోజున 10,800 పలికినది. పంట ఖర్చులు పెరిగినాయి. 1 ఎకరానికి 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంది 1 ఎకరం పండించడానికి. ఆర్మూర్, పాల్గొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్, మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పసుపు పండించిన రైతులతో రిలే నిరాహార దీక్షలు. రేపటి కార్యక్రమానికి అన్ని గ్రామాల రైతులు తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరుచున్నాము. గత సంవత్సరము ఇదే పసుపు 15,000 ధర పలికింది. కానీ నేడు 10,000 మార్కెట్లో పలుకుతుందని నిన్నటి ధర. అయితే ఇది రైతులకు సరైన ధర కాదు, రైతులకు గిట్టుబాటు కాదు. 1 ఎకరం పసుపు పండించడానికి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. దాన్ని ధరను పోల్చుకుంటే రైతు ఏం లాభపడింది లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికే రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీపీ గారి అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమము శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా నిర్వహిస్తాము. ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఏమి లేవు. శాంతియుతంగా టెంట్ కింద రైతులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తారు. తమ డిమాండ్లను ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తారు. రేపు జరిగే కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి రైతులు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఈ వేదిక ద్వారా నేను రైతులను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ కట్టడాలు కూల్చివేత. దేవాలయ భూమిలో అక్రమ నిర్మాణం తొలగించిన అధికారులు. ఫామ్ హౌస్లో పట్టుబడ్డ పందెం కోళ్లకు వేలంపాట. జడ్జి సమక్షంలో 17 లక్షలకు వేలం పలికిన 81 కోళ్లు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో ప్రమాదకర స్టంట్ చేసిన విద్యార్థులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అబ్దుల్లా సిద్దిక్ను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.